లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు వీడియోలో మన దగ్గర అప్డేటెడ్ 2025 రాయల్ ఎన్ఫీల్డ్ అంటే 350 ఉంది. రీసెంట్ గానే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఈ మోటార్ సైకిల్ అయితే అప్గ్రేడ్ చేశారు. సో అప్గ్రేడ్స్ ఏమున్నాయి, రియల్ లైఫ్ లో ఈ బైక్ ఎలా ఉందని చెప్పి ఈ వీడియోలో చెప్తాను. ఇప్పటివరకు ఈ బైక్ ని అప్ టు ఒక 15 to 20 కిలోమీటర్స్ అయితే నేను డ్రైవ్ చేశాను. డ్రైవ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటో మీతో పాటు షేర్ చేసుకుంటాను. స్పెసిఫికేషన్స్ ఒకటే కాదు, రియల్ లైఫ్ లో ఈ బైక్ ఎలా ఉందో కూడా చెప్తాను. దీని తర్వాత ఏంటంటే ఈ బైక్ యొక్క డీటెయిల్డ్ రైడ్ రివ్యూ వస్తుంది. దాంట్లో మనకి క్లచ్ ఎలా ఉంది, సస్పెన్షన్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ అన్ని కూడా చెప్తాను. సో నెక్స్ట్ ఆ వీడియో వస్తుంది, ఆ వీడియో చూడండి, ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఈ బైక్ ని నాకు ప్రొవైడ్ చేసిన అష్ఫిక్ మోటార్స్ ఆదిలాబాద్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. మీలో ఎవరైనా ఈ బైక్ ని నియర్ బై ఆదిలాబాద్ తీసుకుందాం అనుకుంటే అష్ఫిక్ మోటార్స్ వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దీంట్లో మనకి ఏంటంటే 3 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, బేస్, మిడ్ అండ్ టాప్. మన దగ్గర ప్రజెంట్ ఏదైతే ఉందో ఇది టాప్ ఆఫ్ ది లైన్ అన్నమాట, లండన్ రెడ్ కలర్. చూడడానికి అయితే చాలా ఫంకీ కనిపిస్తుంది. ఈ కలర్ అనేది మీకు డీటెయిల్ గా చూపిస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి కంటెంట్ అనేది చాలా వస్తూ ఉంటుంది. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. హియర్ ఈస్ ది 2025 రాయల్ ఎన్ఫీల్డ్ అంటర్ 350 అప్డేటెడ్ మోడల్. సో మనకి లండన్ రెడ్ కలర్ లో చూడడానికి చాలా యూనిక్ గా కనిపిస్తుంది. ఇది ఏదైతే ఉందో మనకి స్టిక్కరింగ్ అనేది చాలా యూనిక్ ఉంది, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో. సో కొద్దిగా ఫంకీ కలర్ అని చెప్పొచ్చు. ఇది టాప్ ఆఫ్ ది లైన్ మోడల్. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కోసం అయితే మీ నియర్ బై డీలర్షిప్ అయితే విజిట్ చేయండి. దీంట్లో మనకు 3 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మీ ప్రైస్ కి తగ్గట్టు మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. మిడ్ మోడల్ కి ఇంకా టాప్ మోడల్ కి మనకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు, ఓన్లీ కలర్ లో డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళది నాకు మెయిన్ గా నచ్చేది ఏంటంటే వాళ్ళ కస్టమర్స్ ని వాళ్ళు చాలా రెస్పెక్ట్ చేస్తారు. కస్టమర్స్ ని అయితే చాలా తొందరగా అర్థం చేసుకుంటారు. సో హంటర్ లాంచ్ అయినప్పటి నుంచి చాలా మందికి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండింది, క్లచ్ అనేది చాలా హార్డ్గా ఉన్నది, రియర్ సస్పెన్షన్ అనేది చాలా స్టిఫర్ సైడ్ లో ఉందని చెప్పి చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇప్పుడు అవన్నీ కాకుండా ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్ తో ఈ బండిని అయితే మళ్ళీ అప్గ్రేడ్ చేశారు. అవేంటో మీకు పాయింట్ టు పాయింట్ అయితే చెప్తాను. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మనం ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ లో చూసుకున్నట్టయితే మనకు న్యూ ఎల్ఈడి హెడ్లైట్ సెటప్ అయితే వస్తుంది. ఈ హెడ్లైట్ సెటప్ అనేది ఆల్రెడీ మనం రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతి ఒక్క మోటార్ సైకిల్ లో చూసే ఉంటాము. చూడడానికి మాత్రం హెడ్లైట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. కానీ నైట్ టైంలో విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే, సో లాస్ట్ ఇయర్ హాలోజన్తో కంపేర్ చేసుకుంటే ఈ ఎల్ఈడి అనేది మరీ అంత బ్రైట్ అయితే లేదు, నాకు అదే నచ్చింది. కానీ చూడడానికి మాత్రం ఇది చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు రాయల్ ఎన్ఫీల్డ్ లోగో ఉంది అండ్ మనకి స్టిల్ హాలోజన్ ఇండికేటర్స్. కావాలంటే మీరు ఎక్స్ట్రా అమౌంట్ అనేది పెట్టి ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి అజార్డ్ స్విచ్ కూడా ఉంది కాబట్టి 4 ఇండికేటర్స్ అనేది మనకు బ్లింక్ అవుతాయి అన్నమాట. సో ఇది మనకు ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీలో యూజ్ అవుతుంది. చాలా మంది సిటీలో అజార్డ్స్ ఆన్ చేసుకొని నడుపుతూ ఉంటారు, అసలు మంచిది కాదు, అది సేఫ్ కూడా కాదు. నడపకండి అలాగా, వేరే వాళ్ళకి ప్రాబ్లం అయితే అవుతుంది. ఒకసారి ఆఫ్ చేసుకుందాం, ఇగ్నిషన్ కూడా ఆఫ్ చేసుకుందాం. సో మనకి హాలోజన్ ఇండికేటర్స్ మనకు ఎల్లో కలర్లో వస్తున్నాయి. అండ్ ఫ్రంట్లో మనకి 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. ఫ్రంట్ సస్పెన్షన్ లాస్ట్ ఇయర్ నుంచే చాలా బాగుంది, దాంట్లో మాత్రం ఎటువంటి చేంజ్ లేదు. 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. దీని ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది, ఇప్పటివరకు నేను డ్రైవ్ చేశాను కదా. అండ్ ఈ సస్పెన్షన్ పైన మనకి 4 గేటర్స్ ఉన్నాయి కదా, దీనివల్ల యూజ్ ఏంటంటే సో సస్పెన్షన్లోకి మనకు మట్టి కానీ ఇసుక కానీ అలాంటిది పోకుండా సో ప్రొటెక్షన్ లాగిస్తుంది. ఇది ఏంటంటే బేసికల్గా సస్పెన్షన్ లైఫ్ అనేది పెంచడానికి అనమాట. అండ్ ఫ్రంట్ ఫెండర్ ఏదైతే ఉందో ఇది టోటల్గా మనకు ఫైబర్ వస్తుంది, మెటల్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్లో టైర్ ప్రొఫైల్ వచ్చి మనకు 110 సెక్షన్ అయితే ఉంది విత్ 17 ఇంచెస్ ఆఫ్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి మనకు ప్రాబ్లం అయితే లేదు. అదే మీరు బేస్ మోడల్ లైక్ స్టాండర్డ్ తీసుకున్నట్టయితే దాంట్లో మనకి స్పోక్ వీల్స్ ఉంటాయి, ట్యూబ్ టైర్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ టైర్స్ కూడా మనకు నాకు తెలిసి సిఎట్ నుంచి వస్తున్నాయి, సిఎట్ టైర్స్ అయితే ఉన్నాయి. ఈ ట్యూబ్లెస్ టైర్స్ అండ్ నాన్ రేడియల్ టైర్స్ ఇవి అయినా కానీ చూడడానికి మాత్రం రేడియల్ టైర్స్ లాగానే ఉన్నాయి. కార్నరింగ్ కూడా చాలా ఈజీగా బెండ్ చేయవచ్చు. సో వేరే రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ లాగా మనకు కార్నరింగ్ లో కొద్దిగా భయం వేస్తుంది, హెవీ వెయిట్ అలా అయితే ఈ బండి అనిపించదు. సో కార్నరింగ్ లో కూడా చాలా మంచి కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే బ్రేకింగ్. దీంట్లో ఫ్రంట్ మనకి 300mm డిస్క్ బ్రేక్ ఉంది, రియర్ లో నాకు తెలిసి 260 ఆర్ 270mm డిస్క్ బ్రేక్ ఉంది విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. బ్రేకింగ్ మాత్రం చాలా బాగుంది. దీని యొక్క కాంపిటీషన్ అయినా టీవీఎస్ రోనిన్తో కంపేర్ చేసుకుంటే దీని బ్రేకింగ్ బైట్ కానీ రెస్పాన్స్ కానీ చాలా క్రిస్ప్ ఉంది. సో కొట్టగానే బండి అనేది ఆగుతుంది. దీని బ్రేకింగ్ బైట్ గురించి మీకు ముందు ముందు రైడ్ రివ్యూలో అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇష్యూ అనేది దీంట్లో ఏముండిందంటే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 150mm ఉండింది. సో నేను రీసెంట్గానే ఆఫ్ రోడింగ్ వీడియో కూడా చేశాను, మన ఛానల్లో ఉంది, చూడొచ్చు. సో దాంట్లో కూడా హెవీ ఆఫ్ రోడింగ్ చేసినప్పటికి కూడా ఎక్కడ తగిలే ఛాన్స్ అయితే లేదు. ఇప్పుడు మనకి 10mm పెరిగింది కాబట్టి అస్సలు ఇష్యూ రావద్దు అనుకుంటున్నాను. సో ఈ బండి మనకు ఆఫ్ రోడింగ్ మోటార్ సైకిల్ కాదు కాబట్టి అంత ఇష్యూ ఏం రాదు, తొందరగా ఎక్కడ తగిలే ఛాన్స్ అయితే లేదు. కానీ 10mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పెరిగింది, అది మనకు నోటిసబుల్ అయితే కాదు కానీ ఇంక్రీజ్ అయితే చేశారు.
అండ్ దీని యొక్క మెయిన్ నాకు ఈ బండిలో నచ్చేది ఏంటంటే దీని యొక్క ఇంజన్. సో ఇది మనకు 349cc ఇంజన్తో వస్తుంది, జే సిరీస్ ఇంజన్. సో ఇంజన్ అయితే చాలా స్మూత్ ఉంది, చాలా రిఫైన్డ్ ఉంది. సో దీంట్లో నాకు మెయిన్గా నచ్చేది ఏంటంటే దీని యొక్క టార్క్ అన్నమాట. ఈ బైక్లో టార్క్ ఏదైతే ఉంటుందో మనకు లోవర్ ఆర్పిఎమ్స్లోనే టార్క్ అనేది వస్తుంది. సో చాలా క్రిస్ప్ టార్క్ అనేది ఉంది, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ మెయిన్గా ఏంటంటే దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్. సో ప్రతిసారి మీరు థ్రాటిల్ ఇచ్చినప్పుడు దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకు ఎయిర్ ప్లస్ ఆయిల్ కూలింగ్ అనమాట. సో మనకి ఇక్కడ ఇంటర్నల్ ఆయిల్ కూలర్ అనేది ఉంది. సో ఇంజన్ ఒక హీటింగ్ గురించి మాట్లాడితే ఇది మనకు 350cc ఇంజన్ కాబట్టి లిటిల్ బిట్ హీటింగ్ అయితే మీరు నోటీస్ చేస్తారు, అది కంపల్సరీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క పవర్ వచ్చేసి మనకు 20 bhp ఉంటుంది. సో పవర్ అయితే డీసెంట్ ఉంది. సో దీని యొక్క టాప్ స్పీడ్ కూడా లైక్ 120-130 వరకు అయితే ఈజీగా వెళ్ళొచ్చు. సో నేను లాస్ట్ ఇయర్ మోడల్ది టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేశాను, అరౌండ్ 130 అయితే వెళ్ళింది. నెక్స్ట్ ఈ బండి పైన టాప్ స్పీడ్ వీడియో తీసుకొస్తాను. సో దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది మనకు బ్లాక్ అవుట్ ఇంజన్ కాబట్టి ఇంజన్ మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉండదు కంపేరింగ్ టు క్రోమ్ ఇంజన్. అండ్ నెక్స్ట్ ఫుట్ పెక్స్ కూడా మనకు లిటిల్ రియల్ సెట్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు చిన్న ఓపెన్ టీత్ లాగా ఇచ్చారు, దీనివల్ల ఏంటంటే మంచి గ్రిప్ అనేది ఉంటుంది. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ పిలియన్ ఫుట్ పెక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఏం చేంజ్ చేయలేదు, ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. కానీ నాకు దీంట్లో ఒక్కటి నచ్చింది ఏంటంటే పిలియన్ మనకు వెనకాల కూర్చున్నప్పుడు ప్రతిసారి పిలియన్ ఒక ఫుట్ అనేది మనకు తగులుతూ ఉంటుంది మన కాళ్ళకి. ఇది ఒక్కటి కొద్దిగా ఇట్లా దూరం జరుపుంటే బాగుండేది. అండ్ ఎగ్జాస్ట్ నోట్ కూడా మీకు లాస్ట్లో వినిపిస్తాను. నెక్స్ట్ దీంట్లో మనకి ఏంటంటే సీట్ కుషన్ అనేది చేంజ్ చేశారని అంటున్నారు. సో నాకు అంత డిఫరెన్స్ అనేది నోటీస్ అయితే చేయలేదు, నేను ఇప్పటివరకు డ్రైవ్ చేశాను కదా. లిటిల్ బిట్ కొద్దిగా సాఫ్ట్ అయితే అనిపిస్తుంది సో ఇలా ప్రెస్ చేసినప్పుడు, కానీ ఈ రియాలిటీలో నడిపినప్పుడు అంత డిఫరెన్స్ అనేది నేను నోటీస్ అయితే చేయలేదు. అండ్ ఇది మనకు 13 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్. ఇక్కడ మనకు రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి వస్తుంది, సో బ్లాక్ అండ్ రెడ్ కలర్లో. E20 ఫ్లెక్స్ వీల్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ బైక్ యొక్క మైలేజ్ అరౌండ్ 30 నుంచి 35 అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే అంతకన్నా ఎక్కువ మైలేజ్ రాదు. ఒకవేళ మీరు ఎకానమీలో నడుపుకున్నా కానీ హైవేలో 38-39 వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో హైవే పైన ఎక్కిన తర్వాత 40-50లో ఎంతమంది నడుపుతారు? సో అందుకే 30 నుంచి 35 అయితే రియల్ టైం మైలేజ్ అనమాట. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర ఈ బైక్ అనేది ఓన్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక మేజర్ ఇష్యూ దీంట్లో ఏదైనా ఉంది అని అంటే అది రియర్ సస్పెన్షన్. సో లాస్ట్ ఇయర్ వేరియంట్లో మనకి చాలా స్టిఫర్ సస్పెన్షన్ ఉండేది, చాలా మంది కస్టమర్స్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో ఇప్పుడు ఇది సాఫ్ట్ చేస్తారని చెప్తున్నారు కదా. రియల్ లైఫ్లో ఎలా ఉంది అంటే మరీ సాఫ్ట్ లేదు, మరీ హార్డ్ లేదు. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ బెటర్ అయింది. సో మరీ అంత స్మూత్ అండ్ మరీ అంత సాఫ్ట్ అయితే లేదు. సో స్పాంజీ అంటారు కదా, అంత సాఫ్ట్ అయితే లేదు, బట్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అయితే అయింది. సో ఇదొకటి నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇది అడ్జస్టబుల్ కూడా ఉంది కాబట్టి మీరు కావాలంటే దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, ఇది ఒక ఆప్షన్ అయితే ఉంది. అండ్ రియర్ బ్రేకింగ్ బైట్ కానీ రెస్పాన్స్ కానీ చాలా బాగుంది. సో డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది, ఇది స్విచబుల్ అయితే కాదు. అండ్ రియర్లో మనకి 140-70 ఇంచెస్ ఆఫ్ వీల్స్ ఉన్నాయి. సో టైర్ చూసుకోండి ప్రొఫైల్, సో దున్నపోతులా ఉంది టైర్, ఆల్మోస్ట్ చూడండి నా చేయి ఎంత ఉంది. సో టైర్ గ్రిప్ కూడా చాలా బాగుంది, సిఏ టైర్స్ వస్తున్నాయి. అండ్ రియర్ లుక్ అయితే మనకి చూడడానికి ఇలా ఉంది. సో ఇక్కడ మనకు టెయిల్ లైట్ ఇండికేటర్స్ అండ్ రియర్ లుక్ అయితే ఎటువంటి చేంజ్ లేదు దీంట్లో. సో ఇక్కడ మనకు పిలియన్ హోల్డ్ చేయడానికి సో గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. అండ్ కావాలంటే మీరు బ్యాక్ రెస్ట్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఇది యాడ్ ఆన్ యాక్సెసరీ అన్నమాట. అండ్ ఇక్కడ కూడా మనకి రాయల్ ఎన్ఫీల్డ్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు దీంట్లో ఫీమేల్ శారీ గార్డ్ ఉంది, ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది లేదు, అది మీరు యాడ్ ఆన్ యాక్సెసరీ లాగా తీసుకోవాలి. అండ్ ఇది ఓపెన్ చైన్ కాబట్టి ఎవ్రీ 500-700 కిలోమీటర్స్కి చైన్ క్లీన్ అండ్ లూబింగ్ చేసుకుంటే చైన్ లైఫ్ అనేది పెరుగుతుంది. సో చైన్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, దీనివల్ల మనకు మైలేజ్ కూడా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సెంటర్ స్టాండ్ కూడా ఉంది కాబట్టి సో మీరు చైన్ క్లీనింగ్ అండ్ లూబింగ్ చేసేటప్పుడు పెద్ద ప్రాబ్లం కూడా కాదు. చాలా మంది ఈ మధ్య ఏంటంటే సెంటర్ స్టాండ్ రిమూవ్ చేస్తున్నారు, స్టిల్ మనకి దీంట్లో ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్. అండ్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది కాబట్టి మీ బైక్ గేర్లో ఉండి స్టాండ్ అనేది ఓపెన్గా ఉంటే బైక్ అనేది స్టార్ట్ కాదు. దీంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది, గేర్ బాక్స్ అయితే డీసెంట్, మరీ స్మూత్ అని చెప్పలేను, బాగానే ఉంది గేర్ బాక్స్ అయితే. అండ్ ఇంకొక మేజర్ అప్డేట్ ఇక్కడ అంటే దీంట్లో ఇప్పుడు మనకు స్లిప్పర్ క్లచ్ అయితే వస్తుంది, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే క్లచ్ అనేది చాలా లైట్ అయింది. సో ఒక్క ఫింగర్తో కూడా మనం గేర్స్ అనేది షిఫ్ట్ చేయొచ్చు. సో క్లచ్ అనేది చాలా బాగుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే మీరు ఒక 70-80 స్పీడ్లో వెళ్ళి సడన్గా గేర్స్ అనేది డౌన్ చేసినప్పుడు రియర్ వీల్ అనేది లాక్ అవ్వదు, ఇది ఒక అడ్వాంటేజ్ అన్నమాట స్లిప్పర్ క్లచ్ వల్ల. అండ్ ఇక్కడ ఒక చిన్న కట్ అనేది చూస్తున్నారు కదా, సో దీనివల్ల యూజ్ ఏంటంటే అనుకోకుండా బండి కింద పడిపోయినప్పుడు సో లీవర్ అనేది ఇక్కడ వరకు విరిగిపోతుంది, మిగతా పార్ట్ మీరు యూజ్ చేసుకొని మీరు వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే మీరు రీచ్ అవ్వచ్చు. అండ్ మిరర్స్ అయితే సేమ్ అవే మిరర్స్ ఉన్నాయి, సో మిరర్స్లో ఎటువంటి చేంజ్ అయితే లేదు, సేమ్ మిరర్స్ ఉన్నాయి, సర్క్యులర్ మిరర్స్. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి ఇంకొక అప్గ్రేడ్ ఏంటంటే
ఇక్కడ చూసుకుంటే దీంట్లో మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది. సో ఇప్పటివరకు నా మొబైల్ని కొద్దిసేపు ఛార్జింగ్ అయితే పెట్టాను నేను. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ కొద్దిగా స్పీడ్ అయితే అయింది. ట్రావెలింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ బటన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మీరు టైం మీద సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ట్రిపర్ నావిగేషన్ అనేది మనకు దీంట్లో ఇప్పుడు స్టాక్ వస్తుంది. సో యాడ్ ఆన్ యాక్సరీ అయితే ఏం కాదు. ఇది మనకు మిడ్ మోడల్లో ఇంకా టాప్ మోడల్లో వస్తుంది, బేస్లో అయితే రాదు. అండ్ మిగతా కూడా అన్ని సేమ్ ఇన్ఫర్మేషన్. సో మనకు స్పీడ్ ఉంది, కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కింద ఉన్నాయి. ఇక్కడ గేరు, ఎకో, టైమ్ కానీ, ఫ్యూల్ కానీ, సో ట్రిప్ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సో దీంట్లో మనకి ఎటువంటి చేంజ్ లేదు. అండ్ ఇది మనకి రాయల్ ఎన్ఫీల్డ్ సేమ్ అన్ని ప్రీమియం కీస్ ఎలా ఉంటాయో సేమ్ అదే కీ ఉంది. అండ్ ఈ హ్యాండిల్ బార్ ఏదైతే ఉందో కొద్దిగా మనకు ఫ్రంట్కి వచ్చినట్టు అనిపిస్తుంది, కొద్దిగా రేజ్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు డ్రైవ్ చేశాను కదా, నేను నోటీస్ చేశాను. ఓల్డ్ వేరియంట్ కూడా నడిపాను కాబట్టి నాకు తెలిసింది డిఫరెన్స్ అనేది. స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంది, మేజర్ డిఫరెన్స్ అయితే లేదు. అండ్ అవే ప్రీమియం మనకి స్విచ్చెస్. అండ్ ఒకసారి మీకు ఇగ్నిషన్ కూడా ఆన్ చేసి ఎగ్జాస్ట్ నోట్ అనేది వినిపిస్తాను, ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా ఉందో. ఎందుకంటే దీంట్లో నాకు నచ్చేది మెయిన్గా ఎగ్జాస్ట్ నోటే. సో లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. ఎప్పుడైనా కానీ బేసిక్స్ మోటార్ సైకిల్లో బైక్ని స్టార్ట్ చేసిన తర్వాత సో ఫ్యూల్ పంప్ సౌండ్ వస్తుంది కదా, అది ఆగిపోయిన తర్వాతనే బైక్ అనేది స్టార్ట్ చేయండి. ఒక 3 to 5 seconds అయితే ఆగండి. సో దిస్ ఈజ్ ది సౌండ్. ఒకసారి నాయిస్ క్యాన్సలేషన్ అనేది ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసిన తర్వాతనే మీకు ప్రాపర్ సౌండ్ అనేది వస్తుంది. సో ప్రజెంట్ నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఆఫ్ చేశాను నేను. సో బెటర్ నేను ఇక్కడ పెట్టేస్తాను మైక్ని. సో ఇదైతే రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 యొక్క ఎగ్జాస్ట్ నోట్. సో ఫైనలీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350. సో 2025లో రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 తీసుకోవాలంటే సో ఇప్పటికే కాదు ఎప్పటికైనా నేను రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఒక మంచి మోటార్ సైకిల్ ఏదైనా సజెస్ట్ చేయమంటే హంటర్ అయితే డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను. సో ఎవరైనా క్లాసిక్ తీసుకుందాం అన్న వాళ్ళు కూడా ఈ బైక్ని అయితే తీసుకోండి. ఎందుకంటే క్లాసిక్ అంటే కూడా చాలా బెటర్ అనిపిస్తుంది సిటీలో. ఎందుకంటే ఈ బైక్లో ఏదైతే మనకు వెయిట్ ఉందో క్లాసిక్తో కంపేర్ చేసుకుంటే మనకు అప్ టు 10 kgs వరకు అయితే తక్కువ ఉంటుంది. సో రాయల్ ఎన్ఫీల్డ్లో ఏంటంటే కొద్దిగా లైటెస్ట్ మోటార్ సైకిల్ కూడా అనొచ్చు మనం దీన్ని, అండ్ షార్టెస్ట్ మోటార్ సైకిల్ కూడా. సో వీల్ బేస్ కూడా మనకి తక్కువ ఉంటుంది. సిటీలో మనము ఈజీగా ఇట్లా వెళ్ళిపోవచ్చు స్నేక్ లాగా, అంత ఈజీగా ఉంటుంది బండి అయితే. ఈజీ టు నింబుల్ అనమాట. అండ్ వెయిట్ తక్కువ ఉంటుంది. ఎవరైతే మెయిన్గా షార్ట్ రైడర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. సో టీవీఎస్ రానిన్తో కంపేర్ చేసుకుంటే కూడా లాస్ట్ టైం ఏంటంటే టీవీఎస్ రానిన్తో కంపేర్ చేసుకుంటే కొన్ని ఫీచర్స్ అనేది తక్కువ ఉండేది. ఇప్పుడు కొన్ని ఫీచర్స్ అనేది యాడ్ చేశారు, కానీ రానిన్లో ఫీచర్స్ అనేది డెఫినెట్లీ కొన్ని ఎక్కువనే ఉంటాయి. ఆ బైక్ వేరు, ఈ బైక్ వేరు, కానీ ప్రైస్ రేంజ్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది. సో ఎవరైతే టూరింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటే మీరు రానిన్ తీసుకోండి, అది కొద్దిగా బెటర్ ఉంటుంది. సో ఎవరైతే సిటీ కోసం మెయిన్ ప్రయారిటీ, సిటీలో మేము ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం, మాకు టార్క్ అనేది కావాలి, అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ వెళ్తాము అనుకునే వాళ్ళకి ఈ బైక్ అయితే నేను డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు థ్రాటిల్ ఇచ్చినప్పుడు మీ ఫేస్ పైన అయితే డెఫినెట్లీ ఒక స్మైల్ అయితే వస్తుంది. అంత మంచి ఎగ్జాస్ట్ నోట్ అయితే ఉంది. సో ఆఫ్టర్ మార్కెట్ మీరు ఎగ్జాస్ట్ అనేది ఇన్స్టాల్ చేసుకునే అవసరం లేదు. సో మంచి టార్క్ ఉంది, మంచి ఇంజన్ ఉంది. సో మైలేజ్ ఒకటే తక్కువ వస్తుంది, 30 to 35. సో ఈ కేటగిరీలో అది డీసెంట్, అంతకన్నా ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. సో సిటీ కోసము రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఒక మంచి మోటార్ సైకిల్ కావాలనుకుంటున్నారు, బడ్జెట్లో కావాలి, బడ్జెట్ అంటే అరౌండ్ 2,35,000 నుంచి 40,000 మధ్యలో ఒక మంచి బండి కావాలనుకుంటున్నారు, అది కూడా రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి. సో మంచి లుక్స్తో పాటు సో డీసెంట్ మైలేజ్, సో మంచి టార్క్, అలాగే మనకి నడుపుతున్నప్పుడు మేము పెట్టిన ప్రతి ఒక్క రూపాయి కూడా మాకు వర్త్ అనిపించాలి అనుకుంటే ఈ బైక్ని అయితే డెఫినెట్లీ తీసుకోండి. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మన క్లచ్ అనేది చాలా లైట్ అయింది. సో గ్రౌండ్ క్లియరెన్స్ కొద్దిగా పెరిగింది, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రియర్ సస్పెన్షన్, అది కూడా మనకి సార్ట్ అవుట్ అయితే చేశారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ కొద్దిగా సాఫ్ట్ అయితే అయ్యింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఎల్ఈడి హెడ్లైట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈ న్యూ గ్రాఫిక్స్. సో మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు. దీంట్లో టోటల్గా మనకి 6 కలర్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు. దిస్ ఈస్ టాప్ ఆఫ్ ది లైన్ లండన్ రెడ్ కలర్. అండ్ దీనికన్నా ముందు ఒక 2-3 కలర్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి రియో వైట్ అనుకుంటా, అది నా పర్సనల్ ఫేవరెట్ మోడల్. అది మిడ్ వేరియంట్, అది దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కలర్ డిఫరెన్సే. దానికి ఒక 6,000 to 7,000 కలర్ వల్ల ప్రైస్ అనేది పెరిగింది దీనికి. బట్ రియో వైట్ కలర్ అనేది నా పర్సనల్ ఫేవరెట్. అండ్ ఇంకొకటి ఏదో కలర్ ఉంది, బ్లాక్ కలర్, ఆ కలర్ గుర్తొస్తలేదు నాకు పేరు. సో అది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇది కూడా బాగానే ఉంది, కానీ ఆ 2 కలర్స్తో కంపేర్ చేసుకుంటే ఇది అంతేం బాగాలేదు, నాకు నచ్చలే. కానీ కొద్దిగా ఫంకీ అయితే ఉంది డెఫినెట్గా. ఫైనల్లీ ఇదైతే నా నుంచి
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ఒక డీటెయిల్డ్ రివ్యూ అయితే. సో ఈ బైక్ నేను నడిపిన తర్వాత రివ్యూ ఇస్తాను. నెక్స్ట్ ఇప్పుడు రైడ్ రివ్యూ వస్తుంది. దాంట్లో ఈ బైక్ యొక్క సస్పెన్షన్, బ్రేకింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్క టెస్ట్ చేసి చూపిస్తాను. సో ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో చూడాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. వాట్ ఎల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.